పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అనేది చాలా స్పష్టంగా ప్రజలు రానున్న రోజుల్లో తీర్పిస్తారు. ఓకే, ఒకసారి విశ్లేషణ తీసుకుందామండి లక్ష్మీనారాయణ గారి దగ్గర నుంచి. లక్ష్మీనారాయణ గారు, చూస్తున్నారు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. బీజేపీ ఆల్మోస్ట్ క్లియర్గానే ముందంజలో కనిపిస్తోంది, ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ దాటే కనిపిస్తోంది. మరి కాసేపట్లో పూర్తి డీటెయిల్స్ వస్తాయి. బట్ ఇప్పుడు బీజేపీకి కలిసి వచ్చిన అంశాలు ఏంటనుకుంటున్నారు? అటు ఆప్కు బెడిసి కొట్టిన ఏంటనుకుంటున్నారు? అండ్ స్టిల్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా 10 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ అదే పొజిషన్లో ఉండడానికి ఏంటనుకుంటున్నారు? కృష్ణ గారు నమస్తే. మీకు మిత్రులకి నమస్తే. ఢిల్లీ ఎన్నికలు ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలైన ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ రెండు కన మనసిప్పి అలయన్స్ పెట్టుకొని పోటీ చేస్తుంటే ఫలితాలు భిన్నంగా ఉండేవి అని ఇవాళ ఓటింగ్ పర్సంటేజ్లను బట్టి మనకు తెలుస్తా ఉంది. 43% ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తే 6.7% పైన కాంగ్రెస్ పార్టీకి, అంటే ఇరువురికి కలిసి దాదాపుగా 50% ఓట్లు వస్తున్నాయి. సీట్లు ఎన్ని అనేది పక్కన పెడదాం. రెండవది, భారతీయ జనతా పార్టీకి లోక్సభ ఎన్నికల్లో 54 నుంచి 55% ఓట్లు వస్తే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో 48% వరకే ఓట్లు వచ్చినట్టుగా ప్రస్తుత గణాంకాలు తెలియజేస్తా ఉన్నాయి. అంటే దాదాపు 1.5% నుంచి 2% వరకు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిస్తే ఆధిక్యతలో ఉన్నారు. కానీ సీట్ల పరంగా చూస్తే చాలా పెద్ద తేడా బీజేపీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నది. అందువల్ల కలిసి పోటీ చేస్తుంటే ఫలితాలు భిన్నంగా ఉండేవి అని చెప్పడానికి ఇది ఒక ప్రాతిపదిక. రెండవది, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. గతంలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 7కి 7 గెలిపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించారు. మోడీ గారు 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 9 సంవత్సరాలకు పైచిలకు అధికారంలో ఉన్నది. ప్రభుత్వ వ్యతిరేకత అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నది, బీజేపీకి ఉన్నది. ఈరోజు ఒకటి సానుకూలమైంది, ఒక మిత్రులు ప్రస్తావించినట్టుగా ఒక 2-3 రోజుల తేడాతోనే ఎన్నికలు బడ్జెట్ తర్వాత జరిగాయి. ఆదాయ పన్ను 12 లక్షల వరకు పెంచడం మినహాయింపుది, అది తప్పనిసరిగా ఎంతో కొంత మేరకు ప్రభావాన్ని కలిగించి ఉంటుంది. రెండవది, కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు లేవు. అదేమి పరిపూర్ణమైనటువంటి రాష్ట్రం కాదు, ఇతర రాష్ట్రాలతో ఉన్నట్టు అధికారాలు లేవు. అనునిత్యం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ జరుగుతూనే ఉన్నది ఈ హక్కులకు సంబంధించి. ఇది ఇబ్బందికరంగా కూడా అభివృద్ధికి సంబంధించి పరిణమించిన పరిపాలనలో ఒక అసౌకర్యమైనటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. ఈరోజు ఆమ్ ఆద్మీ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు సంబంధించిన కొంత మెరుగైనటువంటి వసతులు కల్పించినప్పటికీ ఇతరేతర అంశాలలో వాళ్ళు డిఫెన్స్ పోరాటం చేయాల్సి వచ్చింది. ప్రత్యేకించి మద్యం కుంభకోణం, అది మద్యం కుంభకోణం ఆ రాష్ట్రానికే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాల రాజకీయ పార్టీలను కూడా కుదిపేసింది. అది టిఆర్ఎస్ కావచ్చు, లేకపోతే ఇతర పార్టీలు కావచ్చు. వాళ్ళు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు మొదలుకొని సిసోడియా వరకు జైలుకి వెళ్ళి వచ్చారు. వాళ్ళు వచ్చిన ఉద్యమం అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పుట్టుకొచ్చినటువంటి పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ, నాయకుడు కేజ్రీవాల్. వాళ్లే ఒక మద్యం కుంభకోణంలో జైలుకి వెళ్ళి వచ్చేటప్పటికి దాని ప్రభావం తప్పనిసరిగా ప్రజలపైన ఉంటుంది. ఏంటి ఈ పోకడలేంటి, ఈ అవినీతి పరిస్థితి ఏంటని ఎంతో కొంత నమ్మిన పరిస్థితే. అందువల్ల కూడా ఇంపాక్ట్ చూపించి ఉంటాయి డెఫినెట్ గా, తప్పనిసరిగా ఇంపాక్ట్ చూపెట్టాయి. కానీ అదే సందర్భంలో బీజేపీకి కూడా సానుకూలమైనటువంటి సానుకూల అంశాల గురించి తీసుకుంటాం సార్. ఒక చిన్న బ్రేక్ తర్వాత మన డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. మీ వాయిస్ నుంచే స్టార్ట్ చేస్తాం, ప్లీజ్ టేక్ ఎ బ్రేక్. సదరన్
సాథరన్ ట్రావెల్స్ అందిస్తున్నారు మంచు అందాలతో మైమరిపించే కాశ్మీర్ టూర్. వైష్ణవ్ దేవి, శ్రీనగర్, సోన్మర్గ్, అమర్నాథ్, జమ్మూ, అమృత్సర్ వంటి మరెన్నో పర్యాటక ప్రదేశాలను సందర్శించండి సాథరన్ ట్రావెల్స్ తో. రాజ్ ప్రీమియం ఇలాయచీ, ఆలోచన ఉన్నవాడే పరిపాలిస్తాడు. ఏంటి అలాగే ఆధిక్యంలో ఉన్నప్పటికీ వర్మ, సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి, ఢిల్లీని ఏలినటువంటి మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు, బీజేపీ నేత. ఆయన కుమారుడు పర్వేష్ వర్మ వెనకంజలో ఉన్నారు. అలాగే ఈ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ కూడా వెనకంజలోనే ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కీలక నేత అల్కా లాంబా, ఈమె గెలుస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఆమె కూడా వెనుకంజలో ఉన్నారు. కల్కాజీ నుంచి అతిషి సింగ్ కూడా సేమ్ నియోజకవర్గం నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో అయితే కొనసాగుతున్నారు. ఇక తాజా పరిస్థితి చూసుకున్నట్టుగైతే ఇప్పుడు 39 స్థానాల్లో బీజేపీ, 30 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ. మళ్ళీ ఫిగర్ దాదాపుగా ఆమ్ ఆద్మీ కొద్దిగా పుంజుకుంటూ ముందుకు వస్తుంది. ఆధిక్యం విషయంలో 39 స్థానాల్లో బీజేపీ, 30 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఎలాగైనా సరే ఈసారి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ విశ్వ ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే బీజేపీ నేతలంతా కూడా ఎన్నికల ముందు కూడా బాగా ప్రచారం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమ పథకాలను అనౌన్స్ చేయడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తుందో దానికి డబుల్ సంక్షేమ పథకాలను బీజేపీ కూడా అనౌన్స్ చేసింది. దాంతో పాటు బడ్జెట్స్ లో కూడా 12 లక్షల వేతనం, 12 లక్షల ట్యాక్స్ మినహాయింపుని సామాన్యుడికి, మధ్యతరగతి ప్రజలకు ఇవ్వడం కూడా ఒక నిజంగా బీజేపీ ఈ వ్యూహంలో భాగం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఫిబ్రవరి 5వ తేదీ ఎన్నికలు అయితే ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ లో ఇది అంశాన్ని అనౌన్స్ చేశారు. అంటే కంపల్సరిగా మధ్యతరగతి ప్రజలు 67% ఉన్నటువంటి ఢిల్లీలో ఇలాంటి అనౌన్స్మెంట్ చాలా ప్రభావం చూపిస్తుంది. మరి దాదాపుగా ఈ 67% ఉన్న ఓటర్లందరూ కూడా బీజేపీ వైపు మొక్కి చూపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే భారీ బెనిఫిట్ పొందుతారు ట్యాక్స్ నుంచి అని చెప్పేసి తెలుస్తోంది. ఇక చూసుకున్నట్టుగైతే ప్రస్తుత పరిస్థితి తీసుకున్నట్టు దాదాపుగా 70 అసెంబ్లీ స్థానాలకు గాను 699 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 19 జిల్లాల్లో 11 కౌంటింగ్ సెంటర్లలో ఇప్పుడు లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. కౌంటింగ్ దగ్గర కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటనలు కానీ మనం కానీ చూసుకున్నట్టుగా అయితే మాత్రం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు బీజేపీ ముడుపులు ఇవ్వడానికి సిద్ధమైంది. 15 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ముడుపు ఇవ్వాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. అందుకనే తమ అభ్యర్థులకి ఎరవేశారు 15 కోట్ల రూపాయలు అని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో అది పెద్ద ఇన్సిడెంట్ అయింది కౌంటింగ్ ముందు. రైట్, అప్డేట్ కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. ఇక ఆల్మోస్ట్ అంటే బీజేపీ 44 స్థానాల్లో ఆధిక్యంలో అయితే ప్రస్తుతం ముందంజలో ఉన్నటువంటిది క్లియర్గా కనిపిస్తోంది. సో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ అందించేందుకు మనకు రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ. జోష్న, ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న సందర్భంలో ఏవైతే ఓటింగ్ కౌంటింగ్ నడుస్తుంది, ఈ ఓటింగ్ కౌంటింగ్లో ఉదయం నుంచి చూసినట్లయితే దాదాపుగా బ్యాలెట్ పేపర్లతో సహా ఇప్పటి వరకు జరుగుతున్న కౌంటింగ్లో దాదాపుగా బీజేపీ ఆధిక్యంలో ముందుకు సాగుతుంది. అయితే ఉదయం చూసినప్పుడు స్టార్టింగ్ అన్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ అవినీతి ఆరోపణలతో జైలుకి వెళ్ళడం, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి సారించకపోగా నీటికి సంబంధించి, యమునా నది నీటికి సంబంధించి, కాలుష్యానికి సంబంధించి పొరుగు రాష్ట్రం మీద విషం వెళ్ళగెక్కే ప్రకటనలు. అది నది, అన్ని నదులు పొల్యూట్ అయిపోతున్నాయి, కానీ హర్యానా నుంచి బీజేపీ విషపూరితం చేస్తుందనే ఆరోపణ ఎవరు కూడా అది అంగీకరించలేదు, దాన్ని విశ్వసించలేదు. అలాగే ఆదాయ పన్ను మినహాయింపు పెంచడం 12 లక్షల వరకు, మధ్యతరగతి అత్యధికంగా ఉద్యోగ వర్గాలు ఎక్కువగా ఉన్నటువంటి దేశ రాజధాని నగరం, దాని ఇంపాక్ట్ కూడా ఉన్నది. పక్కన ఈరోజు హర్యానాలో అధికారంలోకి వచ్చింది. హర్యానా అంటే ఢిల్లీలో అంతర్భాగంగానే ఉంటుంది అనేక ప్రాంతాలు. ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందింది. అక్కడ డిపాజిట్లు కూడా సంపాదించుకోలేకపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చేయగలిగింది, కానీ
ఆమ్ ఆద్మీ పార్టీ తన ఇమేజ్ని హర్యానాలో పెంచుకోలేకపోయింది. ఒకవైపున రైతులు ఆందోళన చేస్తున్న సంవత్సరాల తరబడి వాళ్ళకు మద్దతు ఇచ్చినప్పటికీ ఈరోజు హర్యానాలో వాళ్ళకి ఫలితాలు సక్రమంగా లేకపోవడంతో దాని ఇంపాక్ట్ కూడా నెగిటివ్ గా ఢిల్లీ మీద పడి ఉంటుంది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఆ మేరకు లబ్ధి పొందడానికి ఈరోజు కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ విడిపోయి పోటీ చేయడం, ఒకవేళ ఒక విధంగా లోక్సభ ఎన్నికల్లో 7కి 7 గెలిచిన 54% ఓట్ల పైగా సంపాదించుకున్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ పడిపోయినప్పటికీ బీజేపీకి వీళ్ళు విడివిడిగా పోటీ చేయడం వల్ల ఒక సానుకూలత అధికారానికి వచ్చేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీకి మారింది. ఇలాంటి అనేక అంశాల కలయిక ద్వారానే బీజేపీ ఈరోజు 48% ఓట్లు వచ్చినప్పటికీ అధికారానికి రాగలుగుతున్నది. దాదాపు 50% ఓట్లు ఇండియా కూటమి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కు కలిపి వస్తున్నప్పటికీ వాళ్ళు రాలేకపోతున్నారు. ఓకే. అండ్ హనుమంతరావు గారు, ముఖ్యంగా ఈ విడివిడిగా కంటెస్ట్ చేసే విషయంలో ఆపే ముందుగా ముందడిగేసి మేము ఇండివిజువల్గానే పోటీ చేస్తున్నామని చెప్పింది. ఈవెన్ కాంగ్రెస్ చెప్పలేదు. ఆ తర్వాత మేము కూడా విడిగానే అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారే తప్ప, ఎందుకంటే చాలా సందర్భాల్లో ఈ కేసులకు సంబంధించి కూడా కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినప్పటికీ 2 రాష్ట్రాల్లో 2 వైఖరులు కూడా ప్రదర్శించిన సందర్భాల్లో విమర్శలు కూడా ఫేస్ చేసింది. ఇక్కడైతే ఒక లెక్క, అదే కనుక మీకు ఇండి కూటంలో ఆపు ఉంటే మాత్రం అక్కడ ఒక లెక్కన అని చెప్పేసి ఈవెన్ తెలంగాణ దగ్గర కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఫేస్ చేసింది. అయినా కూడా మీకు సపోర్టివ్ గానే ఉంది. బట్ మీరు మాత్రం ఇండివిజువల్ గా బయటకు వచ్చి విడిగానే కంటెస్ట్ చేస్తామని చెప్పారు. సో అది మీకే దెబ్బ కొట్టింది అనేది లేదండి. ఇప్పుడు మనము సార్వత్రిక ఎన్నికలు అప్పుడు గుర్తు చేసుకుంటే ఈ కూటమి విషయం అనేది ఈ పార్లమెంటరీ ఎలక్షన్స్ వరకే పరిమితము. ఎక్కడెక్కడైతే రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతాయో అక్కడున్న లోకల్ పరిస్థితిని బట్టి, అక్కడ ఉన్న ఆ యొక్క రాష్ట్రం యొక్క పరిస్థితులను బట్టి మేము అప్పుడు అంచనా వేసుకొని అప్పుడు కూటమి ఉంటుందా లేదా అనేది తేల్చుకుంటాం. కానీ ఈ ఇండియా కూటమి అనేది ఓన్లీ పార్లమెంటరీ ఎలక్షన్స్ వరకే పరిమితం అని అప్పటి నుంచి క్లారిటీ ఉందండి. అది ఇప్పుడు సడన్గా స్టాండ్ చేంజ్ చేసింది ఏమీ లేదు. అయితే తర్వాత హర్యానా ఎలక్షన్స్లో కూడా మీరు గమనిస్తే అప్పుడు కూడా ఈ ఇండియా కూటమి పార్లమెంటరీ ఎలక్షన్స్ సంబంధం లేకుండా అది అయిపోయిన తర్వాత ఫ్రెష్గా టాక్స్ స్టార్ట్ చేసి అక్కడ ఏదో చర్చలు విఫలం అయ్యి తర్వాత మేము ఇండివిజువల్గానే పోటీ చేస్తున్నామని ప్రకటించడం జరిగింది. అట్లా హర్యానాలో వేరువేరుగా పోటీ చేసినాం. ఢిల్లీలో కూడా అదే. ఇక్కడ లోకల్ పరిస్థితులను బట్టి, ఎందుకంటే లోకల్గా ఢిల్లీలో అసలు